సోషల్ మీడియా సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. మన జీవితాల్లో ఎన్నో రంగాల్లో డిజిటల్ పరికరాలు కీలక స్థానం సంపాదించాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా కూడా పిల్లల దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన ఈ ప్లాట్ఫామ్ కు ఇప్పుడు 10 సంవత్సరాల లోపు పిల్లల చేతుల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఒకవైపు అవగాహన, నేర్చుకోవడం, సృజనాత్మకత పెంచుతుంటే మరోవైపు మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న సమస్య. ప్రమాదాలను మాత్రమే కాదు, పాజిటివ్ కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ కు వారి చిత్రకళ, సంగీతం, క్రీడలు, టెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త విషయాలు నేర్పిస్తాయి. ఆన్లైన్ లెర్నింగ్ వీడియోలు, సైంటిఫిక్ కమ్యూనిటీలు, స్టడీ గ్రూపులు పిల్లల్లో ఆసక్తిని పెంచుతాయి. ప్రపంచ సంఘటనలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ సమస్యలపై పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. కానీ ఈ ఉపయోగాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. సోషల్ మీడియా పిల్లలపై చూపే ప్రతికూల ప్రభావాలు పరిశీలిస్తే లైక్లు, కామెంట్లు, ఫాలోవర్లు వంటి సంఖ్యలపై పిల్లలు అనవసరంగా ఆధారపడుతున్నారు. నేను చెప్పింది ఎవరు లైక్ చేయలేదే, నా ఫోటో బాగా రాలేదే అనే ఆలోచనలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. ఇతరుల లైఫ్ స్టైల్, విజయాలు, రూపం చూసి తమను తాము తక్కువగా భావించే ప్రమాదం ఎక్కువవుతోంది. ఎక్కువసేపు ఫోన్లో గడపడం వల్ల చదువుపై కేంద్రీకరణ తగ్గుతోంది. మెమరీ పవర్ తగ్గటం, హోంవర్క్ ఆలస్యం అవటం, పరీక్షల్లో దారుణ ప్రదర్శన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గంటల కొద్దీ మొబైల్ ఉపయోగించడం వల్ల కళ్ల సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి, శరీర ధోరణిలో మార్పులు వస్తున్నాయి. రాత్రిళ్లు స్క్రీన్ టైం వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గి నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే దూషణలు, జోకులు పిల్లల మానసిక ప్రపంచాన్ని ఛేదిస్తాయి. అనుచిత కంటెంట్ పరిచయం, అనుచిత కంటెంట్ వల్ల పిల్లలు తప్పుగా, హింసాత్మక కంటెంట్ ని చూడటం వల్ల స్వయం వికాసం నష్టపోతున్నారు. ఆన్లైన్ మోసాలు, ప్రీ గేమ్స్, గిఫ్ట్ లింకులు, తప్పుడు ప్రకటనల ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. డిజిటల్ రూల్స్ ఏర్పాటు చేయాలి. రోజుకు 1-2 గంటలకు మించి సోషల్ మీడియా వాడకూడదని నిబంధనలు పెట్టాలి. బెడ్రూమ్ లో, భోజన సమయంలో మొబైల్ నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి. సోషల్ మీడియాలో చూసేది నిజం కాకపోవచ్చు అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలకు మంచి ప్రత్యామ్నాయాలు ఇవ్వాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. పుస్తకాలు, స్పోర్ట్స్, మ్యూజిక్, డ్రాయింగ్, అవుట్డోర్ గేమ్స్ ప్రోత్సహించడం ద్వారా స్క్రీన్ పై ఆధారపడటం తగ్గుతుంది. మొబైల్ పక్కన పెట్టి తల్లిదండ్రులే మోడల్ కావాలి. తమ మొబైల్ వినియోగాన్ని కూడా తగ్గించి పిల్లల ముందు మంచి ఉదాహరణ చూపాలి. ఇక పాఠశాలల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలంటే డిజిటల్ లిటరసీ క్లాసులు నిర్వహించడం, సైబర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, స్కూల్ ప్రాంగణంలో ఫోన్ నిషేధం, కౌన్సిలింగ్ ద్వారా పిల్లల మనోభావాలు అర్థం చేసుకోవడం వంటి ప్రయత్నాలు చేయాలి. ఇక ప్రభుత్వ స్థాయిలో చేయాల్సినవి ఒకసారి పరిశీలిద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై పిల్లల భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలి. 13 ఏళ్లలోపు అకౌంట్లను కఠినంగా నియంత్రించాలి. సైబర్ క్రైమ్ యూనిట్ లో ప్రత్యేక చైల్డ్ సేఫ్టీ సెల్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా అనేది శాపం కాదు, కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే అది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని తల్లిదండ్రులు, పిల్లలు, పాఠశాలలు, సమాజం కలిసి చర్యలు తీసుకుంటేనే ఈ డిజిటల్ యుగంలో పిల్లలను భద్రంగా, ఆరోగ్యంగా, నైతికంగా పెంచగలం. సోషల్ మీడియా సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. మన జీవితాల్లో ఎన్నో రంగాల్లో డిజిటల్ పరికరాలు కీలక స్థానం సంపాదించాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా కూడా పిల్లల దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన ఈ ప్లాట్ఫామ్ కు ఇప్పుడు 10 సంవత్సరాల లోపు పిల్లల చేతుల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఒకవైపు అవగాహన, నేర్చుకోవడం, సృజనాత్మకత పెంచుతుంటే మరోవైపు మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న సమస్య. ప్రమాదాలను మాత్రమే కాదు, పాజిటివ్ కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ కు వారి చిత్రకళ, సంగీతం, క్రీడలు, టెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త విషయాలు నేర్పిస్తాయి. ఆన్లైన్ లెర్నింగ్ వీడియోలు, సైంటిఫిక్ కమ్యూనిటీలు, స్టడీ గ్రూపులు పిల్లల్లో ఆసక్తిని పెంచుతాయి. ప్రపంచ సంఘటనలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ సమస్యలపై పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. కానీ ఈ ఉపయోగాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. సోషల్ మీడియా పిల్లలపై చూపే ప్రతికూల ప్రభావాలు పరిశీలిస్తే లైక్లు, కామెంట్లు, ఫాలోవర్లు వంటి సంఖ్యలపై పిల్లలు అనవసరంగా ఆధారపడుతున్నారు. నేను చెప్పింది ఎవరు లైక్ చేయలేదే, నా ఫోటో బాగా రాలేదే అనే ఆలోచనలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. ఇతరుల లైఫ్ స్టైల్, విజయాలు, రూపం చూసి
తమను తాము తక్కువగా భావించే ప్రమాదం ఎక్కువవుతోంది. ఎక్కువసేపు ఫోన్లో గడపడం వల్ల చదువుపై కేంద్రీకరణ తగ్గుతోంది. మెమరీ పవర్ తగ్గటం, హోంవర్క్ ఆలస్యం అవటం, పరీక్షల్లో దారుణ ప్రదర్శన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గంటల కొద్దీ మొబైల్ ఉపయోగించడం వల్ల కళ్ల సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి, శరీర ధోరణిలో మార్పులు వస్తున్నాయి. రాత్రిళ్లు స్క్రీన్ టైం వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గి నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే దూషణలు, జోకులు పిల్లల మానసిక ప్రపంచాన్ని ఛేదిస్తాయి. అనుచిత కంటెంట్ పరిచయం, అనుచిత కంటెంట్ వల్ల పిల్లలు తప్పుగా హింసాత్మక కంటెంట్ ని చూడటం వల్ల స్వయం వికాసం నష్టపోతున్నారు. ఆన్లైన్ మోసాలు, ఫ్రీ గేమ్స్, గిఫ్ట్ లింకులు, తప్పుడు ప్రకటనల ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. డిజిటల్ రూల్స్ ఏర్పాటు చేయాలి. రోజుకు 1-2 గంటలకు మించి సోషల్ మీడియా వాడకూడదని నిబంధనలు పెట్టాలి. బెడ్రూమ్ లో భోజన సమయంలో మొబైల్ నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి. సోషల్ మీడియాలో చూసేది నిజం కాకపోవచ్చు అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలకు మంచి ప్రత్యామ్నాయాలు ఇవ్వాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. పుస్తకాలు, స్పోర్ట్స్, మ్యూజిక్, డ్రాయింగ్, అవుట్డోర్ గేమ్స్ ప్రోత్సహించడం ద్వారా స్క్రీన్ పై ఆధారపడటం తగ్గుతుంది. మొబైల్ పక్కన పెట్టి తల్లిదండ్రులే మోడల్ కావాలి. తమ మొబైల్ వినియోగాన్ని కూడా తగ్గించి పిల్లల ముందు మంచి ఉదాహరణ చూపాలి. ఇక పాఠశాలల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలంటే డిజిటల్ లిటరసీ క్లాసులు నిర్వహించడం, సైబర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, స్కూల్ ప్రాంగణంలో ఫోన్ నిషేధం, కౌన్సిలింగ్ ద్వారా పిల్లల మనోభావాలు అర్థం చేసుకోవడం వంటి ప్రయత్నాలు చేయాలి. ఇక ప్రభుత్వ స్థాయిలో చేయాల్సినవి ఒకసారి పరిశీలిద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై పిల్లల భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలి. 13 ఏళ్లలోపు అకౌంట్లను కఠినంగా నియంత్రించాలి. సైబర్ క్రైమ్ యూనిట్ లో ప్రత్యేక చైల్డ్ సేఫ్టీ సెల్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా అనేది శాపం కాదు, కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే అది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని తల్లిదండ్రులు, పిల్లలు, పాఠశాలలు, సమాజం కలిసి చర్యలు తీసుకుంటేనే ఈ డిజిటల్ యుగంలో పిల్లలను భద్రంగా, ఆరోగ్యంగా, నైతికంగా పెంచగలం. సోషల్ మీడియా సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. మన జీవితాల్లో ఎన్నో రంగాల్లో డిజిటల్ పరికరాలు కీలక స్థానం సంపాదించాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా కూడా పిల్లల దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన ఈ ప్లాట్ఫామ్ కు ఇప్పుడు 10 సంవత్సరాల లోపు పిల్లల చేతుల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఒకవైపు అవగాహన, నేర్చుకోవడం, సృజనాత్మకత పెంచుతుంటే మరోవైపు మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న సమస్య. ప్రమాదాలను మాత్రమే కాదు, పాజిటివ్ కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ కు వారి చిత్రకళ, సంగీతం, క్రీడలు, టెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త విషయాలు నేర్పిస్తాయి. ఆన్లైన్ లెర్నింగ్ వీడియోలు, సైంటిఫిక్ కమ్యూనిటీలు, స్టడీ గ్రూపులు పిల్లల్లో ఆసక్తిని పెంచుతాయి. ప్రపంచ సంఘటనలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ సమస్యలపై పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. కానీ ఈ ఉపయోగాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. సోషల్ మీడియా పిల్లలపై చూపే ప్రతికూల ప్రభావాలు పరిశీలిస్తే లైక్లు, కామెంట్లు, ఫాలోవర్లు వంటి సంఖ్యలపై పిల్లలు అనవసరంగా ఆధారపడుతున్నారు. నేను చెప్పింది ఎవరు లైక్ చేయలేదే, నా ఫోటో బాగా రాలేదే అనే ఆలోచనలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. ఇతరుల లైఫ్ స్టైల్, విజయాలు, రూపం చూసి తమను తాము తక్కువగా భావించే ప్రమాదం ఎక్కువవుతోంది. ఎక్కువసేపు ఫోన్లో గడపడం వల్ల చదువుపై కేంద్రీకరణ తగ్గుతోంది. మెమరీ పవర్ తగ్గటం, హోంవర్క్ ఆలస్యం అవటం, పరీక్షల్లో దారుణ ప్రదర్శన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గంటల కొద్దీ మొబైల్ ఉపయోగించడం వల్ల కళ్ల సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి, శరీర ధోరణిలో మార్పులు వస్తున్నాయి. రాత్రిళ్లు స్క్రీన్ టైం వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గి నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే దూషణలు, జోకులు పిల్లల మానసిక ప్రపంచాన్ని ఛేదిస్తాయి. అనుచిత కంటెంట్ పరిచయం, అనుచిత కంటెంట్ వల్ల పిల్లలు తప్పుగా హింసాత్మక కంటెంట్ ని చూడటం వల్ల స్వయం వికాసం నష్టపోతున్నారు. ఆన్లైన్ మోసాలు, ఫ్రీ గేమ్స్, గిఫ్ట్ లింకులు, తప్పుడు ప్రకటనల ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. డిజిటల్ రూల్స్ ఏర్పాటు చేయాలి. రోజుకు 1-2 గంటలకు మించి సోషల్ మీడియా వాడకూడదని నిబంధనలు పెట్టాలి. బెడ్రూమ్ లో భోజన సమయంలో మొబైల్ నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి. సోషల్ మీడియాలో చూసేది నిజం కాకపోవచ్చు అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలకు మంచి ప్రత్యామ్నాయాలు ఇవ్వాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. పుస్తకాలు, స్పోర్ట్స్, మ్యూజిక్, డ్రాయింగ్, అవుట్డోర్ గేమ్స్ ప్రోత్సహించడం ద్వారా స్క్రీన్ పై ఆధారపడటం తగ్గుతుంది. మొబైల్ పక్కన పెట్టి తల్లిదండ్రులే మోడల్ కావాలి. తమ మొబైల్ వినియోగాన్ని కూడా తగ్గించి పిల్లల ముందు మంచి ఉదాహరణ చూపాలి. ఇక పాఠశాలల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలంటే డిజిటల్ లిటరసీ క్లాసులు నిర్వహించడం, సైబర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, స్కూల్ ప్రాంగణంలో ఫోన్ నిషేధం,
కౌన్సిలింగ్ ద్వారా పిల్లల మనోభావాలు అర్థం చేసుకోవడం వంటి ప్రయత్నాలు చేయాలి. ఇక ప్రభుత్వ స్థాయిలో చేయాల్సినవి ఒకసారి పరిశీలిద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై పిల్లల భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలి. 13 ఏళ్లలోపు అకౌంట్లను కఠినంగా నియంత్రించాలి. సైబర్ క్రైమ్ యూనిట్ లో ప్రత్యేక చైల్డ్ సేఫ్టీ సెల్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా అనేది శాపం కాదు, కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే అది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని తల్లిదండ్రులు, పిల్లలు, పాఠశాలలు, సమాజం కలిసి చర్యలు తీసుకుంటేనే ఈ డిజిటల్ యుగంలో పిల్లలను భద్రంగా, ఆరోగ్యంగా, నైతికంగా పెంచగలం.